నేను ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి గురించి నేను మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నా. మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. తన మాటల ద్వారా ఈ ప్రపంచాన్ని తన మాటల ద్వారా ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తి అతను. అతనిలా ఎవ్వరూ మాట్లాడటం కష్టం. అంత అద్భుతంగా మాట్లాడినటువంటి వ్యక్తి. కొన్ని కోట్ల మందిని వ్యక్తిని ప్రభావితం చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి అతను. మీకు ఇప్పటికే నేనేం చెప్పబోతున్నాను ఇప్పటికే మీకు తెలిసి వచ్చే ఉంటుంది ఆల్రెడీ. అంతటి గొప్ప వ్యక్తి. అతని గురించి ఎంత తెలుసుకున్నా అది చాలా తక్కువ. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మందిని వ్యక్తులను ప్రభావితం గావించినటువంటి మహా గొప్ప వ్యక్తి అతను. మన భారతదేశానికి కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నప్పుడు మనకి ముందు చాలామంది వ్యక్తులు మనల్ని నడిపించినప్పుడు కూడా మనం ఎక్కువగా గుర్తుంచుకునే వ్యక్తి పేరు గాంధీ. మహాత్మా గాంధీ అంటారు, పిల్లలైతే గాంధీ తాత అంటారు పిల్లలు. అతన్ని కూడా తన జీవితంలో హింస లేకోకుండా ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలని ముందుకు వెళ్ళటం కోసం నేను చెప్పబోయే వ్యక్తి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అతను కూడా తన యొక్క స్వాతంత్ర దాంట్లో కార్యక్రమంలో ఆయన ముందుకు వెళ్ళాడు. ఒక నెల్సన్ మండేలా కావచ్చు, మార్టిన్ లూథర్, నల్ల జాతీయుల కోసం పోరాడి వీళ్ళందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గురించి ఎందుకు నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మధ్య కాలంలోనే నేను చాలా ఒక 2-3 నెలల్లో చూసినప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తులు నాకు తారసపడ్డారు. కొంతమంది ఆయన నిండా దేవుడు కాదు, సగం దేవుడు సగం మానవుడు అనేటటువంటి మాటలు కొంతమంది. ఇంకొకళ్ళు అతను ప్రవక్తల్లో ఒక మంచి ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్తే, దేవుడైతే కాదు కానీ ఒక మంచి ప్రవక్త అని అతన్ని దేవుడిగా అంగీకరించుకోకుండా చాలామంది ప్రవక్తలు వచ్చారు, అందులో ఒక ప్రవక్త అని. రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభువుని చిన్న చూపు చూసేటటువంటి ఈ పరిస్థితిలో చిన్నపిల్లలతో సహా సండే స్కూల్ పిల్లలతో సహా ఈ మహా గొప్ప వ్యక్తి గురించి జ్ఞానం కలిగి ఉండాలి ఆయన ఎవరు అని. అందుకని ఆయన కూడా ఒక మాట శిష్యులతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి చూసినప్పుడు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 16:13లో ఆయన ఒక మాట శిష్యులతో అడుగుతూ ఉన్నాడు. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నారంటే, మనుష్య కుమారుడు అసలు ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు జనాలు అని అడుగుతున్నాడు. ఇదే మాట ఇక్కడ కూర్చున్నటువంటి మనల్ని కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? తన శిష్యులు జనాలు ఏమనుకుంటున్నారు నా గురించి అని అడిగినప్పుడు అక్కడ శిష్యులు సమాధానం చెప్తున్నారు. కొంతమంది బాప్తిస్మిచ్చి యోహానని అనుకుంటున్నారు ప్రభువా, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఎలీషా అనుకుంటున్నారు, కొంతమంది ఒక గొప్ప ప్రవక్త అని నిన్ను అనుకుంటున్నారు అని వాళ్ళ సమాధానం చెప్పినప్పుడు అక్కడ
ప్రభు స్పష్టంగా అడుగుతున్నాడు 16:16లో, మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? సరే, జనాల సంగతి పక్కన పెడితే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేతురు చాలా స్పష్టంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పేతురు, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువా అని చాలా మంచి సమాధానం ఇచ్చినప్పుడు ప్రభు అక్కడ పేతురు గారిని మెచ్చుకుంటున్నాడు. దేవుని కుమారుడు అన్నప్పుడు యూదుల అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం దేవుని కుమారుడు అంటే దేవుడే. దేవుని కుమారుడు అంటే దేవుడు. కానీ దాన్ని అర్థం చేసుకోవటం వాళ్ళు దేవుడు అంటే గొప్పోడు, దేవుని కుమారుడు అంటే కొంచెం చిన్నోడు కాబట్టి ఆయనకంటే ఈయనకి శక్తి తక్కువ ఉంటుంది అనేటటువంటి తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం ధర్మశాస్త్రంలో ఎక్కడ చూసినా దేవుని కుమారుడు అంటే సాక్షాత్తు దేవుడు. అందుచేతను బట్టి యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయటానికి కూడా ఒక కారణం అక్కడ ఉన్నటువంటి యూదులు. మంచి మాట చెప్పా పేతురని ప్రభువు అక్కడ పేతురు గారిని చాలా స్పష్టంగా మెచ్చుకోవటం జరిగింది. యేసుక్రీస్తు దేవుడు. ఆయన 2 చేతులు ఎత్తి ఆయన్ని పూజించటానికి, సాగిలపడి ఆయనని ఆరాధించడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు దేవుడు కాదు అని మన దగ్గరకు వచ్చేటటువంటి కొంతమంది తప్పుడు బోధకులు ఎవరైనా వస్తే వాళ్ళని మనం నోరు మూపించాలి. యెహోవా విట్నెస్, ఇంకా చాలా రకాలైనటువంటి కొంతమంది వాళ్ళు వస్తూ ఉంటారు. చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదని చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది ఆయన దేవుడని. అందుకని ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా ఆయన దేవుడు 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 అని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దేవుడని ఆయన నేనే దేవుడును అని ఎక్కడ చెప్పాడంటే అసలు ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎలాంటి దేవుడు అనేది చాలా స్పష్టంగా వాక్యం తెలియపరుస్తుంది. కానీ ఆయనలో ఉన్న స్పెషల్ మనలో ఉన్నదికి ఏంటంటే, ఆయన గురించి ముందుగానే ఈ గొప్ప వ్యక్తి ఈ భూమి మీద పుడతాడు, ఈయన ప్రజలను ఉద్ధరిస్తాడు, ఈయన మెస్సయ్య, ఈయన లోకరక్షకుడు అని ముందుగానే చాలామంది ప్రవక్తలు చెప్పారు. మోషే దగ్గర నుంచి, సమూయేలు దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి, యెషయా, చాలామంది ప్రవక్తలు, మేకా, దానియేలు ఎంతోమంది చెప్పారు. కానీ ఇంకా అలా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరి గురించి పలానా వ్యక్తి పుడతాడను, ఈ వ్యక్తిలో ఈ స్పెషల్ ఉంటుందని ఎవరికి తెలియదు, పుట్టేదాకా తెలియదు. ఆడపిల్లలో మగపిల్లలు కూడా ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, పుట్టిన తర్వాత తెలిసిద్ది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తాడని చాలామంది ప్రవక్తలు ముందుగానే చెప్పారు. అది ఆయన పుట్టుకలో ఉన్న స్పెషల్, యేసయ్యలో ఉన్న స్పెషల్ అది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూస్తే, పాత నిబంధనలో యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం ఒకసారి చూస్తే చాలా స్పష్టంగా దేవుడు తన యొక్క దైవత్వాన్ని ఇక్కడ చూడండి బయలుపరుస్తూ ఉన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా 9:6. యెషయా 9:6. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కుమారుడు, ఆయన మీద రాజ్యభారం ఉంది. ఒక రాజ్యాన్ని నడిపించేటటువంటి ఒక భారం ఉంది ఆయన మీద. ఆయన ఆశ్చర్యకరుడు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఒక పేరు ఆశ్చర్యం, వండర్. మనం చాలా విషయాలను చూసి చాలా వండర్ వండర్ గ్రేట్ అంటుంటాం. కానీ ఆయన లాంటి వండర్ పర్సన్ ఎవరూ లేరు. వండర్, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జీవితంలో చూస్తే ఆయన పుట్టుకే ఆశ్చర్యం.
ఆయన మనలా ఒక మానవుడిలా పుట్టినటువంటి వ్యక్తి కాదు. ఆయన పుట్టుకలో కూడా ఆశ్చర్యం ఉంది. కన్య మరియకు పుట్టాడు. కన్యకి అసలు గర్భం ధరించడం అసాధ్యం. కన్య గర్భం ధరించడం అసాధ్యం. ఒక భర్త, భార్య, పురుష స్త్రీల కలయిక ద్వారా ఒక బిడ్డ పుడతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైనటువంటి పుట్టుక అయింది. ఆయన ఎంత పుట్టుకంటే పురుషుడితో సంబంధం లేకుండా ఆయన జన్మించడం జరిగింది. ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి ఆశ్చర్యం ఆయన పుట్టుక. సర్వలోకాలని కలగజేసిన ఆయన, సృష్టికర్త దేవుడైన ఆయన ఒక చిన్న పశువుల పాకలో, మనుషులు ఆశ్రయించుకునే పశువుల పాకలో పుట్టడం ఆశ్చర్యం. కొద్దిగా ఆస్తి ఉంటే కనుక మనం ఒక నార్మల్గా జీవించాలని అనుకోం. ఒక గొప్ప ప్యాలెస్గా ఉంటే బాగుంటుంది, గొప్ప ఇంట్లో భవనాల్లో ఉంటే అనేటువంటి ఒక ఫీలింగ్ జనరల్గా మనుషులుగా మనకు వస్తుంది. బట్ ఆయనలో చాలా సింపుల్ లైఫ్, చాలా సాధారణ జీవితాన్ని ఆయన గడిపాడు. ఆయన పరిశుద్ధుడైన ఆయన పాపుల మధ్య జీవించటం ఆశ్చర్యం. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. యెషయా 9:6 ప్రకారం ఆశ్చర్యకరుడు. ఆయన మరణం ఆశ్చర్యం. చనిపోయిన వాడు తిరిగి లేవటం ఆశ్చర్యం. పునరుత్థానం ఆశ్చర్యం. ఆయన జీవితం మొత్తం ఎక్కడ చూసినా ఆశ్చర్యం. అందుకని ఆయన అంటాడు, నెపోలియన్ అనే ఒక కింగ్ అంటాడు, మేమైతే కత్తులు, మారణాయుధాలు, మందు సామాగ్రి ద్వారా ఈ లోకాన్ని మేము లోపరుచుకోవాలని చూస్తే ఈ యేసుక్రీస్తు ప్రేమ అనే సాధనం ద్వారా ఈ లోకాన్ని తన కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. ప్రేమ. ఎవరు ఆయనలా మాట్లాడతారు? కంటికి కన్ను, పంటికి పన్ను. నన్ను ఒక దెబ్బ కొడితే తిరిగి దెబ్బ కొడతాం అనేటటువంటి పరిస్థితిలో నీ ముఖం మీద ఉమ్మి వేస్తే తట్టుకోగలగటం ఆయన. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప మీద చూపనేటువంటి ఒక మాట ఈ ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన ఫాలోవర్స్ చూస్తే, ఆయన అనుసరించే వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో లక్షల కోట్ల మంది ఉన్నారు. ఆయనలా ఎవ్వరూ మాట్లాడలేరు యేసు ప్రభు లెక్కన. ఆయన మాటలు అద్భుతం. ఆయన కొండ మీద ప్రసంగం చూస్తే ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంటుంటాయి. నిన్ను హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళని ప్రేమించండి అనటం చాలా కష్టం. మనని ఇబ్బంది పెట్టిన వాళ్ళతో తిరిగి ఇబ్బంది పెట్టాలని చూస్తుంది మన హృదయం. అట్లా బాధగా ఉంటుంది, మనకి పగ తీర్చుకోవాలనుకుంటుంది. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని హత్తుకోండి అంటాం చాలా కష్టం. ఆ మాటలు చాలా కష్టం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆయన మాటలు ప్రభావితం చేసినాయి. ఆశ్చర్యకరుడు ఆయన, ఆశ్చర్యకరుడు. పుట్టి గుడ్డివాని కళ్ళు తెరవగలగటం చాలా కష్టం కదా. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమయ్యా అని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు నా నుంచి అంటే, మాకు కళ్ళివ్వు అంటే కళ్ళిచ్చాడు. పుట్టి గుడ్డి వాళ్ళకి ఎవరు కళ్ళు ఇస్తారు? యేసు ప్రభు తప్ప. గుడ్డి వాళ్ళకి ఎవరు కళ్ళు ఇవ్వలేరు, ఆయన ఇచ్చాడు. 38 సంవత్సరాల పాటు బెతస్తా అనే ఒక కోనేరు దగ్గర దేవదూత ఆ యొక్క కోనేరులో దిగినప్పుడు ఎవరైతే ముందు దాంట్లో పడతారో వాళ్ళకి ఎలాంటి రోగమైనా వదిలిపోద్ది. కానీ ఈ వ్యక్తికి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, లేచి నడవాలని కోరుకుంటున్నావా అని యేసు ప్రభు అడిగాడు. లేచి నడవాలనుకుంటున్నావా అంటే, ఎవరు ప్రభు నన్ను ఆ కోనేరులో నాకంటే ముందుగా చాలామంది నాకంటే బలం కలిగి దూకుతూ ఉన్నారు, నన్ను ఎవరు అక్కడికి తీసుకోలేకపోతున్నారని 38 ఏళ్ల నుంచి నిరీక్షణతో ఎదురు చూస్తున్న వ్యక్తి, ఇక అవసరం లేదు, దూకాల్సిన అవసరం లేదు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోవని చెప్పాడు యేసు ప్రభు. ఈ రోజున చాలామంది నేను గమనించే ఉన్నాను. నా బంధువులు కొంతమంది మామయ్య వరుస అయ్యేటటువంటి వాళ్ళు నేను కొంతమంది చూశాను. నేను ఆ పాస్టర్ గారు ఆ దేవుడు యేసుక్రీస్తు కంటే చాలా గొప్ప, సాక్షాత్తు దేవుడేనయ్యా అని మాట్లాడటం నేను చూశాను. నేను
అంటే మనుషుల కంటే అంటే యేసు ప్రభువు కంటే అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా ఈ మనుషుల్ని ఉంటున్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఆయనకి సాటి అయినటువంటి వ్యక్తి ఎవ్వరూ లేరు ఈ భూమి మీద. ఒక వ్యక్తికి స్వస్థతనిచ్చేది దేవుని సేవకుడు కాదు, దైవజనుడు కాదు, ఫాస్టర్ స్వస్థతనివ్వలేడు. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని బాగు చేయగలడు, మాంత్రికుడు బాగు చేయలేడు. దేవుని సేవకుడు మన తరపు నుండి ప్రార్థన చేయగలడు. యు రెస్పెక్ట్ యువర్ ఫాస్టర్, యు రెస్పెక్ట్ యువర్ ఇక్కడ ఉన్నటువంటి ఇవాంజలిస్ట్ ఆర్ మిషనరీ వాట్ ఎవర్, బట్ డోంట్ వర్షిప్, యు వర్షిప్ టు గాడ్, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ గాడ్, ఆల్ మైటీ గాడ్. హీఈస్ ద వండర్ గాడ్. ఆయన ఆశ్చర్యకార్యాలు ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు. స్టిల్ ఇప్పటికీ ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యాలు ఆపు చేశాడు అంటున్నారు. ఆశ్చర్యాలు ఆపు చేయలేడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఇప్పటికీ కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన మంచి ఆలోచనలు ఇస్తాడు. నీవు అడిగితే, ప్రభువా నాకు మంచి ఆలోచన దయచేయి, ఈ పని నేను ఎలా ముగించాలో నాకు తెలీదు, నాకు నేర్పించు, ఈ పనిని నేను ఎలా ఫినిష్ చేయాలో నాకు తెలీదు, ఐ హ్యావ్ నో నాలెడ్జ్, లార్డ్ ప్రొవైడ్ ప్రాపర్ నాలెడ్జ్, నాకు జ్ఞానం దయచే ప్రభువా అని అడిగితే యేసుక్రీస్తు దేవుడు మంచి ఆలోచన కర్త అంటే ఆ పనిని జరిగించేవాడు. అలాంటి ఆలోచన ఇచ్చేది ఆయనే. ఆలోచనకే మూలం ఆయన యేసు ప్రభు. ఆయన పేరు ఆలోచనకర్త యేసు ప్రభు. ఆయన బలవంతుడైన దేవుడు. కొద్దిగా సగం గాడు, తక్కువగా మాట్లాడుతున్నారు యేసు ప్రభుని. ఆయనలో కొంచెమే దైవత్వం ఉంది, అసలేమీ లేదని. సంపూర్ణ మానవుడు ఆయన, సంపూర్ణమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆల్ మైటీ గాడ్ యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఒక్కడనే మనం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. బలవంతుడైన దేవుడు కాదు అన్న వాళ్ళ నోరు మూపించడానికి మంచి పదం ఇది. బలవంతుడైన దేవుడు యేసు ప్రభు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆయన మీరు ఆరాధించడానికి వీల్లేదనే వాళ్ళ నోరు మూపించడానికి గండ్రగొడ్డల లాంటి వచనం ఇది. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. కొంతమంది జీవితాల్లో సమాధానం ఉండదు, సమాధానాలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. కారణాలు యేసు ప్రభు ఆ కుటుంబంలో లేకపోవటం. యేసు ప్రభు లేనటువంటి కుటుంబం ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళ జీవితంలో బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఉన్న వాళ్ళ జీవితం నిరాశ నిస్పృహలతో ఏ విధంగా ఉంటుంది, ఎండిపోయిన భూమిలా ఉంటుంది. కారణం ఏంటంటే సమాధానకర్తకు వాళ్ళ హృదయంలో చోటు లేదు. యేసు ప్రభు చోటు లేనటువంటి జీవితం ఎవరి జీవితాల్లో, ఎవరి హృదయాల్లో, ఎవరి యొక్క, అది ఎవరైనా కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఆ కుటుంబంలో ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అయినా యేసు ప్రభుకు స్థానం లేకపోతే సమాధానం ఉండదు. సమాధానకరమైన జీవితం నీకు కావాలంటే సమాధానకర్తను ఆహ్వానించాల్సిందే. యేసు ప్రభు మాత్రమే సమాధానకర్త అని కొన్ని వందల సంవత్సరాలు దేవదేవుడైన యేసు ప్రభు ఈ భూమి మీదకి మానవుడిగా రావటానికంటే ముందే యెషయా ప్రవక్త ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ముందుగా చెబుతున్నాడు. అలా ఈ భూమి మీద ఇంకెవరి గురించి చెప్పలా. పలానా వ్యక్తి ఈ భూమి మీదకి వస్తాడు అని ఎవరి గురించి చెప్పలా. చెప్పబడిన ఏకైక మహా గొప్ప వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. అందుకనే మేకా గ్రంథంలో ఉంటుంది, బెత్లెహేమ ఎఫ్రాతా యోధా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రము అల్పమైనటువంటి దాన్ని కాదు, ఇదిగో ఇజ్రాయేల్ అనేటువంటి ఇన్ను ఏలటానికి నీలో నుండే అధిపతి పుడతాడు అని ముందుగానే మేకా గ్రంథంలో, దానియేలు గ్రంథంలో ఉంటుంది. దానియేలు గ్రంథం మనం చూసినప్పుడు 7వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. నీ ఆలోచన ఎక్కడికి వెళితే అక్కడ యేసు ప్రభు ఉంటాడు.
ఫ్యూచర్లో నీ ఆలోచన ఎక్కడికి వెళితే కూడా అక్కడ యేసు ప్రభు ఉంటాడు. ఆయన కాలమునకు లోబడే వ్యక్తి కాదు, కాలాలనే సృష్టించిన వాడు ఆయన. మనం కాలానికి లోబడి ఉంటాం. మనకు ఒక టైం లిమిట్ బీయింగ్ ఉంది. మనం ఒక బర్త్, అంతకంటే ముందు ఏం జరిగిందో మనకు తెలీదు. మా తాత ముత్తాతల గురించి స్టోరీలు కూడా మనకు తెలియదు. అంట మన ముత్తాత అంట, తాత అంట, ఎలాంటి మాటలే. కానీ యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటాడు. అందుకనే ఆయన గురించి గ్రంథాల్లో చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అందుకనే లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 25వ వచనం నుండి ఒకసారి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. చూడండి, ఇక్కడ చూస్తే యెరూషలేమునందు సుమోయి అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అతను చాలా ధర్మశాస్త్రంలో మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆయన మంచి భక్తిపరుడు అంట. భక్తిపరుడు, దేవుడు అంటే చాలా భయం, భక్తి. ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, నేను చాలా గట్టిగా వాయిస్తో నేను చెబుతూ ఉంటే చాలా చక్కగా కూలర్లో ఏసీ కింద నిద్రపోయినట్టు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. నేను చాలా బాధపడుతూ ఉన్నా, చింతిస్తూ ఉన్నా. వాళ్ళని బట్టి నిద్రపోతూ ఉన్నారు. దేవుని ఒక్క వాక్యాన్ని చెబుతూ ఉంటే కునికేస్తూ ఇలా మత్తుగా వెళ్ళిపోతూ ఉన్నారు. నేను చెబుతున్నది దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు గురించి చెబుతున్నాను. దయచేసి నిద్రపోవద్దు మీరు, ప్లీజ్. సుమోయి అయినటువంటి ఒక భక్తిపరుడు, దేవుని యొక్క వాక్యమును బాగా స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు అతనికి సెలవిచ్చాడు. ఏమంటే, నువ్వు యేసుక్రీస్తును చూడకోకుండా నువ్వు చనిపోవని. ఆయన మరణం దగ్గరికి వచ్చేసింది. ముదుసల వయసులో ఉన్నాడు. ఆయన దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు అప్పుడు ఆయన ఏమన్నా నడుచుకుంటూ రావడానికి ఆయన పెద్దోడయ్యాడా? లేదు, చిన్న బాలుడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి యోసేపు, మరియా వాళ్ళు ఎత్తుకొని తీసుకొని వస్తున్నారు. ఆ చిన్న బాలుని తీసుకొని వస్తున్నప్పుడు సుమోయేను ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. చూసుకొస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూడకోకుండా, ప్రభువును చూడకోకుండా ఆయనకు మరణం ఉండదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట. యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత ఆ యేసు ప్రభుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ప్రభుని ఎత్తుకున్నాడు ఆయన. ఎవరో? సుమోయేను. ఆశ్చర్యం కదా. సుమోయేను కన్నదెవరు? యేసు ప్రభువే కదా. అందరినీ కలగజేసిన వాడు ఎవరు? యేసు ప్రభువే కదా. అంత పెద్ద ముదుసలి వాడైనటువంటి సుమోయేను కూడా కన్నది యేసు ప్రభువే. ఇప్పుడు భాగ్యం, ఎంతో ధన్యత ఏంటంటే, సర్వలోకాలని కలగజేసిన ఆ మహాదేవుడినే ఎత్తుకునే గొప్ప భాగ్యం సుమోయేనుకు వచ్చింది. ఆ చేతులతో ఎత్తుకొని పొంగిపోతున్నాడనమాట. అబ్బా, చచ్చిపోయే ముందు ఎంత గొప్ప భాగ్యాన్ని నాకు కలగజేశాడంటే అనుకుంటూ ఆయన అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. ఆ చిన్న బాలుని ఎత్తుకొని, నాదా దేవా, ఇగో నా ప్రాణాలని ఇక హ్యాపీ సంతోషంగా పోనిస్తున్నావని వాళ్ళు ఎత్తుకున్నప్పుడు అక్కడ మరియా, అక్కడ ఉన్నటువంటి ఆ యోసేపు ఆశ్చర్యపోతున్నారంట. ఈ చిన్న బాలుడుగా ఉన్నాడు, కానీ మాటలు ఆ సుమోయేను గొప్ప దేవుని, ఆ బైబిల్, ఆ పరిశుద్ధ గ్రంథం మీద ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి, ముదుసలైన ఆయన ప్రభువుని ఎంతగానో పొగుడుతున్నాడు. నువ్వు నేను మన జీవితంలో ఎంతగా యేసుక్రీస్తు ప్రభువుని వదిలిపెట్టకుండా ఆయన్ని వెంబడిస్తూ ఆయన్ని ఘనపరచాలి, ఆయన మీద ఆదుకోవాలి, ఆయన చేతులతో ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలి. అంటే నేను అనేది విగ్రహాలను తయారు చేసి ముద్దు పెట్టుకొని ఉండటం కాదు, తిరణాల్లో దొరుకుతున్నాయి, వాటిని గురించి కాదు.
ప్రభువుని ప్రతి క్షణం ఆయనతో జీవితాన్ని గడపడం, ప్రతి విషయంలో ప్రభువుని అనుమతించడం మన జీవితాల్లో. చిన్న పని చేసినా యేసు ప్రభుకి చెప్పి చేస్తూ ఉంటే ఆయనకి ఎంతో ఆనందం ఉంటాయి. మన తిట్టినోళ్ళు మన ఎవరో తిడతా ఉంటారు, మనకి ఏదైనా పని ఉంటుంది, ఏ విషయంలోనైనా ప్రభుతో చెప్పినప్పుడు చాలామంది భక్తులు ఆ ప్రభువుతో మమేకమై జీవించారు. అలా చాలామంది మనం జీవితంలో చూస్తుంటాం. లోకాసువార్త 1:46, లోకాసువార్త 1వ అధ్యాయము 46వ వచనంలో ఆయన సాక్షాత్తు ఆయన కన్న తల్లి మరియా అంటుంది. కన్న తల్లి మరియా ఆయన గురించి ఏమని చక్కగా సెలవిస్తుందో చూడండి. నా ప్రాణం ప్రభువును గణపరుస్తుంది. మనుషులందరూ ఏం చేస్తున్నారంట? కన్న తల్లి మరియని గణపరుస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, వర్షిప్ చేస్తూ ఉన్నారు. కానీ మరి ఏం చేస్తుందండి? యేసు ప్రభువుని, నా ప్రాణం ప్రభువుని గణపరుస్తుంది. అందరూ, నేను ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో చేస్తున్నప్పుడు, అది మొత్తం ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్, నేను దాని నుంచే వచ్చిన వాడిని. పొద్దున్నే వెళ్తే చాలామంది ఆ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు అక్కడ మరియ విగ్రహం ఉంటే మోకాళ్ళు వేసి ఇక బొక్క బార్లకి ఇట్లా పడుకొని దండం పెడతా ఉంటుంటారు. ఆమె చనిపోయింది, మనుషులందరి వల్లే ఆమె చనిపోయింది. ఆమె స్త్రీల్లో ఆశీర్వదించబడిన వ్యక్తి అంత మటుకే. కానీ మనం చాలామంది ప్రేయర్ చేస్తుంటారు. నేను ఆర్సీఎం బ్యాగ్, నాకు కూడా తెలుసు, మా కొరకు వేడుకోనండి అని ప్రేయర్ చేసేవాళ్ళం. నేను కూడా చేసా కామెడీ చెబుతున్నా. ఆమె చనిపోయింది. మనం డైరెక్ట్గా దేవుడితో మనకున్న బంధాన్ని మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువే. నరులకి దేవుడికి మధ్యవర్తి యేసు ప్రభు మాత్రమే. డైరెక్ట్గా మన ప్రార్థనలు ప్రభు వింటాడు. ఆయన డైరెక్ట్గానే ఆన్సర్స్ ఇస్తాడు. ఎవరి ముందు కాళ్ళు మోకరించి ఏ విగ్రహాల ముందు సాగిల పట్టడానికి అర్హత లేదు. యేసు ప్రభువుని డైరెక్ట్గా మనం ప్రార్థన చేయొచ్చు. యేసు ప్రభు విగ్రహం ముందు ఆరాధించడం అనేటటువంటిది కూడా తప్పే. విగ్రహారాధన చాలా అసహించుకుంటున్నాడు. మహాకాశములే పట్టజాలని దేవుడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటాడు. నేను కాళ్ళు పెట్టుకోవాలంటే భూమి నా మళ్ళీ నిద్రపోతున్నారు చాలామంది. ప్లీజ్, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆయన కూర్చోవాలంటే ఆకాశం అంట, ఆయన పాదాలు పెట్టడానికి భూమి ఆయన పాదపీఠం. మీరు కట్టగలిగినటువంటి మందిరం ఉద్దేశించి నా కొరకు ఏమి కడతారు మీరు అంటాడు ఆయన. ఆయన హృదయం అనేటువంటి మన తలుపు దగ్గరకు వచ్చి, మన తలుపు మీ హృదయంలో నేను ఉంటానని చెబుతున్నాడు. అంతటి ఆయన నా ప్రాణం. ఆయన అంటుంది, ఆయన తన దాసురాలి దేన స్థితిని కటాక్షించిన ఆమె చాలా తగ్గించుకొని మాట్లాడుతుంది. నేను దాసురాలిని, నేను ప్రభువుని కనపరుస్తున్నాను, నా దేవుడెవడు, అయ్యో అసలు నేను కన్యాకుమారిని కదా, నాకు బిడ్డలు ఎలా పుడతారు, ఇది ఎలా సాధ్యం అంటే, గబ్రియేలు దేవదూత, నువ్వు డోంట్ వరీ, నువ్వేం బాధపడకాకు, ఇదిగో ఇది దేవుని కార్యము, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి ఇదిగో ఈ విధంగా దేవదేవుడు యేసు పుడతాడు. మనం చూస్తూ ఉంటాం ఇమ్మానుయేల్ అనే పేరు. ఈ మాట కొంతమంది దేవుని సేవకులు కూడా పెట్టుకుంటున్నారు. పాస్టర్ గారి పేరు ఇమ్మానుయేల్. నేనైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు ఎవరు పెట్టుకోవటానికి కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం. యేసు అని పేర్లు చాలామంది భూమి మీద పెట్టుకొని, స్టూవర్ట్పురం అనేటువంటి ఒక దొంగలకి ప్రసిద్ధది. చాలామంది దొంగలు అక్కడ దొరికినప్పుడు ఏంటంటే యేసు అనేటటువంటి ఒక దొంగ వచ్చాడు. యేసు ప్రభు దేవుడు, ఆయన పేరు ఎవరు పెట్టుకోకూడదు. ఇమ్మానుయేల్ అనే పేరు యేసు ప్రభుది, అంటే గాడ్ విత్ అస్, ఇంగ్లీష్లో దేవుడు మనకు తోడు. ఆ పేరు ఎవ్వరూ పెట్టుకోకూడదు. ఇంకా బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి, అందుకని నాకు కూడా పేరు మారుస్తాను అని చెప్పారు. కానీ బైబిల్ నేను నేర్చుకున్న తర్వాత ఏంటంటే, దేవుడు పేర్లు మార్చడం ఉదయం నాకు. అందుకని నేను ఒక హైందవుడిని. ఒకప్పుడు నా పేరు శ్రీనివాసరావు, నేను ఏం పేర్లు మార్చుకోవాలా, మనసు మార్చుకున్నా, హృదయాన్ని మార్చుకున్నా, ప్రభువుని నమ్ముకున్నా, ఒక విగ్రహారాధికుడిని. హృదయం చేంజ్ చేసుకోమన్నాడు, పేర్లు చేంజ్ చేసుకోవడం ఉపయోగం లేదు. ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు యేసు ప్రభువు మాత్రమే. అందుకనే ఆమె అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంటుంది, నాకు రక్షకుడు కావాలని ఆమె చెప్తా ఉంది. ఆమె రక్షణ ఇవ్వలేదు మరియా. చూడండి, కన్న తల్లి, ఆమె తల్లి కూడా యేసు ప్రభువుని గణపరుస్తుంది. నేను మన జీవితంలో ఆయన్ని గణపరచాలి, యేసు ప్రభువుని గణపరచాలి. నేను చెప్పబోయేటటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడి గురించి చెప్తున్న. చిన్న సండే స్కూల్ పిల్లలు మీరు అల్లరి చేస్తున్నారు, మాట్లాడకూడదు, ఓకేనా? అట్లాంటి గొప్ప దేవుడు ఆయన. చూడండి, లోకాసువార్త
4వ అధ్యాయం 33, 35. లోకాసు వార్త 4వ అధ్యాయం, లోకాసు వార్త 4:33 ప్లీజ్. చూడండి, ఇక్కడ చూస్తుంటే దెయ్యాలు యేసు ప్రభువుకు భయపడుతున్నాయి ఈ రోజున. ఒక ఆశ్చర్యకరం విషయం అంటే, నేను ఈ మధ్యకాలంలో ఒక మాట విన్నా. నేను ఎప్పుడు వెళ్ళలేదు, బట్ ఈ సర్కిల్లో ఎక్కడో ఏదో చర్చ్ ఉందంట. ఆ చర్చ్ దగ్గరికి చాలామంది అమావాస్య రోజు అర్ధరాత్రి వెళితే ఆ దేవుని సేవకుడు, నాకు ఆయన పేరు తెలియదు, నేను ఎప్పుడు చూడగానే, అర్ధరాత్రి అమావాస్య రోజు వెళ్తే మాత్రానికి ఎల్లగొడతారండి. బైబిల్లో ఈ విధంగా ఎల్లగొట్టేవాళ్ళు ఎక్కడా లేదు. నేను వింత బోధ, వింత కార్యాలు నేను వింటూ ఉన్నా. మన బ్రదర్స్ కొంతమంది చెబుతూ ఉన్నా. ఇది మరి ఈ సర్కిల్లో ఎక్కడో చర్చో తెలియదు, కానీ ఆయన పలికించి అమావాస్య రోజు అర్ధరాత్రి అప్పుడు వెళితే ఆయనే ఎల్లగొడతారంట. అది ఎలా సాధ్యం నాకు అర్థం. దెయ్యాలు యేసు ప్రభువుకు భయపడతాయని నేను చూశాను. మన దేవుని సేవకులు అబ్రహం థామస్ గారు కావచ్చు, వారి దగ్గర నేర్చుకున్న చాలామంది, ప్రసాద్ బదర్ గారు కానీ, మరి ఇప్పుడు అనీష్ బదర్ గారు కానీ, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ విధంగా అమావాస్య రోజున దేవుళ్ళు లేక అలా ఎప్పుడు అంత దారుణమైనటువంటి చీపురు గట్టలతో దెయ్యాలను వదలగొట్టేటటువంటి పాస్టర్లను చూసాం చాలామంది. ఇప్పుడు కూడా అమావాస్య రోజు అయితే ఎంత అంటే, ఇది హిందూ సంస్కృతి, అది ఎక్కడో రాత్రి ఆ విధంగా చేసేటటువంటి అంత తప్పుడు బోధనలో డబ్బులు వదిలించుకోవడానికి 5,000 ప్యాకేజీ, 1,000 రూపాయలు తీసుకునే ఇలాంటి తప్పుడు బోధ. బైబిల్ దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. డబ్బులు పెట్టుకుని డబ్బులు అనవసరం పోగొట్టుకుంటే యేసు క్రీస్తుకు తప్ప దెయ్యాలు ఎవ్వరికి భయపడవు, వదిలిపోవు. విశ్వాసంతో ప్రభువుని రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించి, ప్రభువా నీవు నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువు, నా హృదయంలోకి రానైనా నిన్ను అంగీకరిస్తున్నానని నీవు ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవు రక్షణ పొందుకున్నప్పుడు నీ హృదయంలోకి దెయ్యం ఉండడానికి అవకాశం లేదు. నీ జీవితంలోకి దెయ్యం రాదు, అసలు దెయ్యాలు రావడానికి అవకాశం లేదు. బైబిల్ తల కింద పెట్టుకోవడం ద్వారా దెయ్యాలు రావు. ఇంటి ముందు చీపురు గట్ట పెట్టుకోవడం ద్వారా, మొడతాలకి తాయిత్తులు గట్టికిచ్చుకోవడాల ద్వారా చెప్పేటటువంటి వాళ్ళు తప్పుడు బోధ, దొంగ బోధ, వీళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు, దెయ్యాల బోధ, ఇలాంటి మాటలు మనం వినకూడదు, తప్పది. మూర్ఖులు చేసేటటువంటి పనులు ఇలాంటి మాటలు. తాయిత్తులు కట్టుకుంటున్నారు ఈ రోజున క్రైస్తవులు, బుద్ధి లేదు. చాలామంది ఇలాంటి పనులు చేస్తున్నారు. పడుకునేటప్పుడు ఇక్కడ పక్కన పెట్టుకుంటే నాకు పిచ్చి కలలు రావట్లేదయ్యా, బైబిల్ పెట్టుకోవటం అనేటటువంటిది అదొక కటిక అబద్ధం. అది యేసు ప్రభువును బట్టి, యేసు ప్రభువుని నీవు విశ్వాసం ఉంచి రక్షకుడు అంగీకరించి నీవు దేవుని యొక్క వాక్యం వింటే, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, నువ్వు ప్రతిరోజు పఠించాలా, ప్రభునందు విశ్వాసం ఉంచాలా, రక్షణ పొందుకోవాలా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను దేవుని నామములో నువ్వు బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం నువ్వు చర్చికి వచ్చుకుంటూ దేవుని ఈవెంట్లో అన్నింటిలో నువ్వు పార్టిసిపేట్ చేసుకుంటూ ప్రభువుని విశ్వసిస్తే దెయ్యాలు నీ దగ్గరికి రావు. ఇంకా దగ్గర రావడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే యేసు ప్రభువు ఉన్న ప్లేస్లోకి దెయ్యాలు రావు. అందుకని ఇప్పుడు నెహెమ్యా చక్కగా చదివాడు ఆ వాక్యాన్ని. అంటాడంట, ఓ దేవుని కుమారుడా, కాలం రాకమునిపే నువ్వు మమ్మల్ని బాధించడానికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే ఒక రోజున ఈ దెయ్యాలన్నింటినీ కట్టేసి నరకంలోకి సాతానుతో సహా, ఆ హెడ్ ఎవరైతే ఉండాలో లూసిఫర్, వాడితో సహా ఈ దెయ్యాల సమూహాల్ని కట్టేపోతున్నాడు యేసు ప్రభు. ఆయన అధికారానికి దెయ్యాలు భయపడిపోతున్నాయి, రిక్వెస్ట్ చేసుకుంటూనే, ప్రభువా ఆయన. అందుకనే గదరేనీయులు అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు దెయ్యాలు ఆయన చూసి ఉగ్రుడై, అవి ఉన్నటువంటి చాలా ఉగ్రత, అవి ఉన్నటువంటి, ప్రభువా మమ్మల్ని నష్టం చేస్తున్నావా అయ్యా, మమ్మల్ని ఇప్పుడే ఎందుకు నువ్వు మమ్మల్ని చంపేస్తున్నావు, తీసుకెళ్ళి మమ్మల్ని ఆ పందుల మందలోకి పడేయండి ఆయన బతిమలాడుకుంటూనే. ఈ రోజున చాలామంది దేవుని సేవకుల యొక్క పాదాల మీద పడి బతిమలాడుకుంటున్నారు. దరిద్రం. మనం యేసు ప్రభువుకి భయపడాలి. ఆయన ఒక్కడే దెయ్యాలను వదిలించగలడు. మాంత్రిక శక్తులకు దెయ్యాలు వదలవు, చీపురు కట్లకు దెయ్యాలు వదలవు, తాయిత్తులకు వదలవు.
నువ్వు చేసే మాంత్రికపరమైన ఏదైనా సరే అది సాతాను పోదు. అలాంటి వాళ్ళ మాట వినకూడదు. నువ్వు చర్చికి వచ్చి యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయరు. ఇంకా నువ్వు అలాంటి పనులు చేస్తున్నావు అంటే నీ మూర్ఖత్వం, నీ పిచ్చితనం, అవివేకం. తప్పది, అలా చేయకూడదు. యేసు ప్రభు మాత్రమే దెయ్యాలను వదిలించగలడు. నేను చాలా రోజులు, ఇప్పుడు దాదాపు ఒక ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా. ఎప్పుడైనా సరే నేను కొన్ని అబద్ధపు కొన్ని సంఘాల్లో నేను చూసా, దెయ్యమా బయటికి రా, వచ్చేస్తుంది, ప్లీజ్ మీ పక్క తప్పుకోండి, దెయ్యమా బయటికి రా, నిన్ను ఆజ్ఞాపిస్తున్నా పరిశుద్ధాత్మ నామములో నువ్వు భయపెడితే భయపడిపోవటానికి దెయ్యాలు నీకంటే శక్తివంతమైనవి. యేసు నామానికి మాత్రమే, ఆయన నామానికి మాత్రమే డబ్బులు తీసుకున్నారు. 10,000, 20,000 ప్యాకేజ్ దెయ్యాలు వదిలించడానికి, స్వస్థతతో కూడినటువంటిది. నో, అడావుడి, గందరగోళాలు, మాయా మచ్చిందరలో మాయ పూటకాలు ఏమీ ఉండవు. యేసు ప్రభువులో చాలా క్లారిటీ ఉంటుంది. అంత గొప్ప దేవుడు ఆయన. అందుకనే యేసు ప్రభు గురించి చాలా స్పష్టంగా ఉంటుంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారా ఆయన మూలంగా కలిగి ఉన్నది. ఏది కలిగినా ఆయన ద్వారా కలిగి ఉన్నది. ఆయన నమ్మకమైనటువంటి సాక్షి, ఐ విట్నెస్, మనకు సాక్షిగా ఉన్నాడు. మన తరపున ఉత్తరవాదిలా ఆయన వాదిస్తూ ఉన్నాడు. లాయరు మన తరపున వాదిస్తూ ఉంటారు మనం డబ్బులు ఇస్తే. యేసు ప్రభు ఉచితంగా వాదిస్తున్నాడు. సాతాను నేరారోపణ చేస్తూ ఉంటాడు. ఇదిగో ఈ దుర్మార్గుడైనటువంటి ఈ శ్రీనివాసరావున నువ్వు పరలోకానికి తీసుకొచ్చేది, వాడొక దుర్మార్గుడు, వాడొక దుష్టుడు, వాడొక అబద్ధికుడు అంటే ఆయన కొరకు నేను కలువరి శిలువలో ప్రాణం పెట్టానని ఉత్తరవాదుల నిరంతరము మన తరపున ఒక లాయర్ లెక్కన వాదిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఆయన మన కొరకు నమ్మకమైన సాక్షి డబ్బులు తీసుకొని 10,000 కంటే ఇంకొకటి 20,000 ఇస్తే సాక్షి మారిపోతారు, సాక్ష్యాలు తారుమారవుతాయి. కానీ ఆయన ఎప్పుడు కూడా మారడు. ఆయనకి అసలు డబ్బులే ఇయ్యలేము. ఆయనే శ్రీమంతుడు. ఆయనకి ఎలాంటి రూపా కూడా మనం ఇయ్యలేము. ఆయనకి డబ్బులే అవసరం లేదు. నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు. చూడండి, ఆయన చాలామందిని బ్రతికించాడు. ఏలియా అలాంటి వాళ్ళు కూడా బ్రతికించారు. అక్కడ చూడండి, పేతురు కూడా బ్రతికించాడు. కానీ ఈయనలో ఉన్న స్పెషల్ ఏంటి తెలుసా? చనిపోయిన లాజర్ని బ్రతికించాడు. కానీ వీళ్ళందరినీ ఒకళ్ళు లేపారు, చచ్చిపోయిన వాళ్ళని. కానీ ఈయన ఆది సంభూతుడు, అంటే తనని ఇంకెవ్వరూ లేపలేదు, ఆయనంతరకు ఆయనే చనిపోయి తిరిగి లేచాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అతను ఇంకెవ్వరు, ఆయన మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన దేవదేవుడు, భూపతులకే అధిపతి. రాజులను మనం చూసాం, శ్రీకృష్ణదేవరాయలు, చాలామంది చక్రవర్తులు మనం చూసాం, గొప్ప గొప్ప రాజులను చూసాం. వాళ్ళ రాజ్యాలన్నీ ఇప్పుడు వరకు లేవు. మనం చదువుతూ ఉంటాం, శాతవాహనులు, కాకతీయులని, చోళులని, ఇవన్నీ లేవు. కానీ యేసు ప్రభు యొక్క రాజ్యం, ఆయన కింగ్డమ్ శాశ్వతమైనటువంటిది. దాన్ని ఎవ్వరూ పడగొట్టలేరు. ఆ రాజ్యం శాశ్వతమైందనేటువంటి ఆయన మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే. ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు, ఆది సంభూతుడు ఆయన. అలాంటి వాడు ఆయన. ఎలాంటి వాడంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. వర్తమానం అంటే ఇప్పుడు ఉంటాడు. భూతకాలం అంటే మనకి వాళ్ళందరూ తెలియదు. ఎక్కడికెళితే నువ్వు ఎంత ఆలోచన దూరకెళ్తే అక్కడ ఉన్నాడు ఆయన. భవిష్యత్ కాలంలో ఫ్యూచర్లో కూడా ఉంటాడు ఆయన. ఎల్లప్పుడూ ఉండువాడు. అది యేసు ప్రభువులో ఉండే గొప్పతనం. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆయనే సాటి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. ఆయన అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికే కాదు. అయితే ఎవరైతే తన్ను అంగీకరిస్తారో, తనని రాజుగా రక్షకుడిగా అంగీకరిస్తారో, దేవుని పిల్లలగుటకు ఆయనకి అధికారం ఉంది. అందుకనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చెను. ఆయన అంటాడు. అందుకనే చాలామంది మనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా చేశాడు. అసలు దేవుడు ఎలా ఉంటాడు ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి.
ఓ అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. అసత్యములో నుంచి సత్యములోకి. మనం అసత్యంలో ఒకప్పుడు ఉన్నాం. రకరకాలైనటువంటి పిట్టలకి, పుట్టలకి, అన్నిటి రకాలైన వాటికి మనం ఆరాధించాం. కానీ సత్యవంతమైనటువంటి దేవుడు ఆయనే. అసత్యములో నుంచి సత్యం. అందుకే అంటాడు, నేనే మార్గం, ఐ ఆమ్ ద ట్రూత్, ఐఎమ్ ద వే. కొంతమంది అన్నారు, నేను మొన్న మా బావమరిది పెళ్ళికి వెళ్ళినప్పుడు, అందరూ దేవుళ్ళేనాయా, అందరు దేవుళ్ళో ఇదొక దేవుడు అన్నాడు. అప్పుడు నేను వాళ్ళకి సమాధానం ఏం చెప్పానంటే, రాజమండ్రి వెళ్ళాలంటే హైదరాబాద్ బస్సు ఎక్కితే వెళ్ళదు. రాజమండ్రి వెళ్ళాలంటే విశాఖపట్నం బస్సు, ఆ రాజమండ్రి బస్సు ఎక్కితేనే వెళ్ళిద్ది. పరలోకానికి ఒకే ఒక్క మార్గం ఆయనే. అలా ఎవ్వరూ చెప్పలేదు. నేనే మార్గం అని ఎవ్వరూ చెప్పలా ఈ భూమి మీద. అందుకనే యేసుప్రభు అంటే చాలామంది కోపం. అనేక మంది వ్యక్తుల్లో ఈయన కూడా ఒక్కడని ఉంటే పోదు కదా, ఈయన ఒక్కడే మార్గం అంటాడంటే చాలామందికి అసూయ, కుళ్ళుమోతనం. కానీ వేరే మార్గం లేదు, ఆయనే మార్గం పరలోకానికి. సత్యం, ఆయనే సత్యం. చాలామంది అంటారు ఆయన సత్యమైనటువంటి మాటలు చెప్తాడని. కానీ అసలు ఆయన ఏం చెబుతున్నాడంటే, నేను సత్యవంతమైన మాటలు మాత్రమే కాదు, అసలు సత్యం అంటేనే నేను. ఐ ఆమ్ ద ట్రూత్, నేనే జీవం. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంటే మనలో కూడా జీవం ఉంటుంది. మనకు రెండవ మరణం ఉండదు. అది మనకు ఆయన ఇస్తాడు. నిత్య జీవజలాలు ఆయన మనకిస్తాడు. అవి ఎక్కడికి కూడా తరిగిపోవు. మనం తాగే నీళ్లు మనకు దప్పుకు తిరిగి వేస్తాయి. యేసు ప్రభు ఇచ్చేటటువంటి నీళ్లు అంటే అవి ఎప్పటికీ తరిగిపోవు, నిత్య జీవాన్ని ఇస్తాయి. ఆయన అంతటి మహిత్మ గల మహాదేవుడు ఆయన. అందుకనే తీతు పత్రిక అంటాడు, మహాదేవుడైనటువంటి యేసు ప్రభు ఎలాంటి దేవుడు అండి? మహాదేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవదేవుడిని మనము ఆరాధించాలి, స్తుతించాలి. మనము మన చిన్నపిల్లలకి ఆ విషయాలని నూరిపోసి పెంచాలి. ఆయన జీవితంలో మన జీవితంలో ఎలాంటి ప్రధాన పాత్ర పోషించాలో మనం బిడ్డలకు నూరిపోసి పెంచాలి. యేసు ప్రభు లోకరక్షకుడని, సర్వోన్నతులకు దేవుడని, మహాదేవుడని, బలవంతుడైన దేవుడు, ఆల్ మైటీ గాడ్ అని మనం ఆయనకి నూరిపోసి పెంచాలి. ఆయన మనకి ఎంతో శాంతివంతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఆ విధంగా ఆయన్ని గురించి ఇంకా ఎంతో చెప్పినా కానీ చాలా ఉన్నాయి, ఎంతో ఉంటుంది. అసలు ఆయన ప్రపంచాలే, ఎబ్రీ పత్రికలో అయితే మొదటి అధ్యాయంలో చూస్తే ప్రపంచాలే ఆయన బట్టి నిర్మించబడి ఉన్నదని ఉంటుంది. అక్కడ ప్రపంచాలే అలాంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ స్తుతిస్తూ జీవితాంతం ఆ ప్రభు యొక్క మార్గంలో ముందుకెళుతూ ఆయన యొక్క బోధనలు మనం వింటూ మన హృదయం అనే పలక మీద రాసుకొని మనం ఈ లోకంలో ముందుకు వెళ్ళలాగిన దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.